హలో, ఎవరు? హలో, నేను చిట్టినక్క. చిట్టి, నువ్వా? ఇది మా వార్డెన్ ఫోన్. నీకొక విషయం చెప్పాలని ఫోన్ చేశా. ఏంటది? మరి నువ్వు నా బడ్డీని కలవాలని అడిగావు కదా, నువ్వు చెప్పిన కథల్లో మహారాజు. అవునవును. రేపు నేను బడ్డీని కలవడానికి వెళ్తున్నాను. మేమిద్దరం రాజీవ్ నగర్ కిండర్ గార్డెన్ దగ్గర కలుస్తాం. తనని చూడాలనుకుంటే నువ్వు కూడా అక్కడికి రావచ్చు. నిజంగానా? ఏ టైంకి? రేపు మార్నింగ్ 10కి. అవునా? కానీ రేపు నిమజ్జనం కదా, చాలా పనులున్నాయి. అదంతా నాకు తెలీదు. నా బడ్డీని కలవాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా రా. అసలే మా బడ్డీ చాలా బిజీ. మళ్ళీ మళ్ళీ కలవాలంటే కుదరదు. ఆలోచించుకో. సరే సరే సరే, ఏదో ఒక టైం అడ్జస్ట్ చేసుకుని కలుస్తాలే. ఓకే, రేపు షార్ప్ 10కి రాజీవ్ నగర్ కిండర్ గార్డెన్ లో కలుస్తున్నాం. ఓకే, బాయ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇట్స్ ఓకే. అమ్మయ్యా, రేపు ఎలాగైనా ఆ రాజకుమారుణ్ణి కలిసి చిట్టికి చేసిన సహాయానికి మెచ్చుకుని డజన్ కూడా లేవు. ఏమే, అవి దేవుడికి నైవేద్యం పెట్టడానికి తీసుకొచ్చిన పళ్ళు. నువ్వు తింటావేంటే? ఐ నో. దీస్ ఫ్రూట్స్ టేస్ట్ గా ఉన్నాయో లేవో చెకింగ్ చేస్తున్నాను. టేస్ట్ లేని ఫ్రూట్స్ పెడితే దేవుడు ఫీల్ అవుతాడు కదా. అబ్బా, దట్స్ వై. నువ్వు భక్త శబరవు. మరి నీ కక్కుర్తు నాకు తెలీదా? రే, అసలు మనం ఏ పాటకి డాన్స్ చేయాలో సాంగ్ సెలెక్ట్ చేసుకోలేదేంటి? మంచి మాస్ బీట్ ని సెలెక్ట్ చేయాలి. లేటెస్ట్ గణేష్ నిమజ్జనం డీజే సాంగ్స్ బోలెడ్ అని ఉన్నాయి, నేను ప్లే చేస్తా కదా. హే మై డియర్ సన్, దట్ సాంగ్ దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్య దేవా, దట్ సాంగ్ ఐ వాంట్. కరెక్టేరా. ఆ వినాయకుడిని దీని తల మీద పెట్టి ఊరేగించాలి. అప్పుడు గాని దీని తల తెక్క తగ్గుతుంది. యు జెలస్ హస్బెండ్. అక్కడ పెట్టు. ఇంకోసారి పండు పట్టుకున్నావంటే గుండు చేయిస్తా. దిస్ కర్లీ హెయిర్? నో 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 నో. అప్పుడు వాడి కోసం వేసుకున్నాను, ఇప్పుడు వాడి జ్ఞాపకాల కోసం, వాడు మనతోనే ఉన్నాడని నమ్మకంతోనే ఈ పండుగ జరిపించాలని వేసుకున్నాను. ఇది జరగడానికే బానునే విగ్రహం బయటపడేలా చేసినట్టు అనిపిస్తోంది. అందుకే వాడెక్కడున్నా సంతోషపడేలా ఈరోజు నిమజ్జనంలో ప్రసాదం ఏర్పాట్లు, పూజలు అన్నీ నేనే చేస్తాను. నా చేతుల మీదుగానే జరగాలి. మీరే స్వయంగా చేస్తానంటే నాకింకేం కావాలమ్మా? మీ ఇష్టం, అలాగే చేయండి. నాకు కావలసినవన్నీ చెప్తాను, వాటిని మాత్రం సూపర్ మార్కెట్ నుంచి తెప్పించు. అలాగే అమ్మా, మీరు లిస్టింగ్ ఇచ్చేయండి, నాన్న అలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేస్తాను. సరే. గంగా, నీకెన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. శకుంతల్లో చాలా మార్పు వచ్చింది. తన మనసులో గూడు కట్టుకున్న బాధ, దిగులు, భయం అన్నీ ఒక్కొక్కటిగా పోతున్నాయి. రుద్ర మీద ఇప్పటిదాకా తనకున్న ద్వేషం త్వరలోనే పోతుందని నమ్మకం కలుగుతోంది. అదే జరిగితే నాకంటే సంతోషించేవాళ్లుండరు. జరిగితే కాదు పెద్దోరు, జరిగిపోతుందంతే. మీరు ఫిక్సింగ్ అయిపోండి, నానున్నాను కదా. డియర్ హస్బెండ్, అక్క చుడిదార్ వేసుకుంది కదా, నేను కూడా చుడిదార్ వేసుకుని డాన్స్ చేస్తాను. అయితే నేను నిమజ్జనానికి రాను. వై? వాట్? నిమజ్జనంలో డాన్సులు ఎంటర్టైనింగ్ కోసం వేస్తారు. నువ్వు చూడీదార్తో డాన్స్ వేస్తే అది మాకు పనిష్మెంటే కదా.
చూసావా బ్రో, మీరు ఏ చేంజ్ అయితే రాదని అనుకున్నారో ఆ చేంజ్ పూర్తిగా వచ్చేసినట్టే. పెద్దత్తయ్య గారిని చీకటి గదికి పరిమితం చేసి మీ గ్రిప్లో ఉండేలా చేసుకున్నారు. ఇప్పుడు తను ఆ గదినే కాదు, మీ చెయ్యి కూడా దాటిపోయింది. తను పూర్తిగా గంగ కంట్రోల్లోనే ఉంది. సో ఇన్ని చేసిన గంగ పెద్దత్తయ్యకి రుద్రబాబు గారి మీద ఉన్న ద్వేషాన్ని పోగొట్టలేదా? పోగొడుతుంది, వాళ్ళని తిరిగి కలుపుతుంది. అప్పుడు కూడా మనం ఇదిగో ఇలాగే చూస్తూ ఉండాలి. ఏమీ లేదు, నన్ను కూడా మీతో పాటు బయటకు తీసుకువెళ్తారా? ఆర్ యు మ్యాడ్? నువ్వు బయటికి వెళ్ళకూడదని చెప్పిందే నేను. అసలు నేను సూపర్ మార్కెట్ కూడా వెళ్ళొద్దన్నాను. అలాంటిది నన్నే బయటికి తీసుకెళ్ళమని అడుగుతావా? అసలు ఎంత ధైర్యం? మీరే నా ధైర్యం సార్. ఏం మాట్లాడుతున్నావు? అంటే మీరు నా పక్కనుంటే నన్నెవరూ ఏమీ చేయలేరని ధైర్యం సార్. చూడు, నువ్వు బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసినట్టున్నావు. నా దగ్గర నీ ప్లాన్స్ వర్కౌట్ అవ్వో. కామ్గా లోపలికి వెళ్ళు. సార్ 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 చాలా అర్జెంట్ పని ఉంది సార్. నేను నా ఫ్రెండ్ని కలవాలనంటే తీసుకెళ్ళరేమో. నిమజ్జనానికి కొన్ని ముఖ్యమైన వస్తువులు కావాలని మీ పెద్దమ్మ గారు సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకురమ్మని అన్నారు సార్. మిమ్మల్ని తోడుగా కూడా తీసుకెళ్ళమన్నారు. మీరుంటే నాకేం కాదని ఆవిడకి అంత నమ్మకం. మీ ఇష్టం సార్.